కానీ గవర్నమెంట్లో పోయిన ప్రతి ఒక్కడు నా ఫ్యామిలీ వరకు మా మమ్మీ అయినా మా తాతయ్య వాళ్ళైనా సరే చనిపోయినారు. సో మా డాడీ మంచిగా క్యూర్ అయ్యి వచ్చిందంటే రీజన్ శ్రీప్రభనే నేను చెప్తా. రైట్ లంగ్లో అయితే అసలు మా డాడీకి హార్ట్ అసలు కనిపించలేదు, మొత్తం వాటరే ఫిల్ అయినాయి. కళ్ళ ముంగట మనిషి ఉంటే చాలా మందికి ఉంటుంది. డాడీ కోసం తన కిడ్నీ కూడా రెడీ అయినా అని చెప్పి చెప్తుంది. అట్లున్నప్పుడు ఒక లెక్క మాట్లాడారు. తర్వాత మా డాడీ మంచిగా అయినాక ఓకే దెన్ నాకేం అవసరం ఇప్పుడు చూసుకోవడం, మంచిగా మీ డాడీ మీతోనే పెట్టుకోండి. సో మరి చిల్లర నాకు చాలా కోపం వచ్చింది. హలో వాట్సాప్ మై ఇన్స్టా యూట్యూబ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు వీడియో ఏంటంటే మీకు అలా తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయి ఉండాలి. ఇది బాగా వీడియో కొత్త మళ్ళీ వచ్చింది చెప్పి ఎక్కడ చేస్తాను. ఇందాక వీడియో స్టార్ట్ చేయకుండా ముందు నాకు శ్రీప్రభ అఫీషియల్ అన్నికే రాదు సో అనండి అని చెప్పేసి గట్టిగా చెప్పిండు. లేదురా చెప్పరా నువ్వు కావాలి ఎక్కిరిస్తున్నావు నా వాయిస్ ని కూడా అలా అలానే ఉంటుంది మరి. సేమ్ ఈక్వల్ గా ఉండదు. సో ఈరోజు వచ్చి ఒక మాట ఇస్తున్నా మనుగానికి ఇంకా నైన్తారకి వీళ్ళేమో నేనేమంటా అని చెప్పేసి మనం ఒక్కడానికి నైన్తార ఒక్కరం కాదు, టీంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత మేము తీసుకోవాల్సిన విషయం ఇది. లాస్ట్ వీడియో అన్ని దాంట్లో మీరు చూస్తుండొచ్చు. సో ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నా అంటే ఆ వీడియోని ఒక కోరిక అడిగిన నా తరపు నుంచి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు దేవునికి మీరు ప్రేయర్ చేయండి 9 year ఫాదర్ గురించి అని చెప్పేసి అడిగిన. సో వాళ్ళ డాడీకి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది, చాలా క్యూర్ అయ్యింది. విత్ ఇన్ 4 to 5 days అనుకుంటా హాస్పిటల్ జరిగింది. ఇప్పుడు షాపింగ్ కూడా తిరుగుతున్నాడు మా డాడీ. విత్ ఇన్ వీక్ అయిపోయింది. సో షాపింగ్ వీడియోలు కూడా కొట్టాలి అంటే ఆల్రెడీ షాపింగ్ పోయిండు, మళ్ళీ నెక్స్ట్ మన ఫ్యాషన్స్కి వెళ్ళి వీడియో కొడతాం ఇంకోటి. సో ఆ విషయంలో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవరీ వన్ ప్రతి ఒక్కరికి కూడా. అండ్ ఇంకోటి నైన్ విషయం తెలుసుకోవాలి, ఆ పిల్ల ఎంత బాధపడ్డదో ఎన్ని ఫోన్స్ చేసిందో నాకు తెలుసు. నేను ఇప్పుడు ఎక్కడెక్కడో గోవాలో ఉన్నప్పుడు చేసింది, మళ్ళీ నాకు డైలీ ఫోన్ చేస్తున్నా, ప్రతి మంచి మాట్లాడతా. మిడ్ నైట్ 3 o'clock 4 o'clock ఫోన్ చేసి కూడా సో ఈ హాస్పిటల్ దగ్గర ఒక్కదైనా వస్తావు అని అడుగుతుంది. మేము వెళ్తాం, చూసుకుంటాం, వస్తాం. అండ్ చాలామంది కూడా బయట పట్టించుకోవట్లేదేమో అనుకుంటున్నారు. అండ్ లేనిపోని రూమర్స్ క్రియేట్ చేసేది మధ్యలో కొంతమంది చెప్పి. ఈ 2-3 months నేను వీడియోస్ చేయలేదు, అదే నేను యాక్సెప్ట్ చేస్తా, ఎందుకంటే ఎవరు బిజీ వాళ్ళు ఉండని. అండ్ హాస్పిటల్కి రా అని చెప్పేసి మాట్లాడింది శ్రీప్రభతో ఎప్పుడు గంటలు మాట్లాడలేదు. హాస్పిటల్ ఉన్న టైంలో ఆ టాపిక్ నుండి డైవర్ట్ అవ్వాలి, నేను నవ్వాలి, ఆ టెన్షన్ తీసుకోవద్దు అని చెప్పేసి నేను డైలీ కాల్ చేస్తుండే, శ్రీ కూడా నాకు కాల్ చేస్తుండే. అండ్ ఇంకొకటి బయట ఉన్న వాళ్ళకి చెప్తా ఏంది శ్రీప్రభ పట్టించుకున్నది, అది గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ అయిపోతుంది అని చెప్పేసి అని అనుకుంటున్నారు. అది నా వరకు ఇష్యూ వచ్చింది కాబట్టి నేను శ్రీప్రభ కూడా ఇప్పటివరకు చెప్పలే అనుకుంటున్నారు. కానీ గవర్నమెంట్లో పోయిన ప్రతి ఒక్కడు నా ఫ్యామిలీ వరకు మా మమ్మీ అయినా మా తాతయ్య వాళ్ళైనా సరే చనిపోయినారు. సో మా డాడీ మంచిగా క్యూర్ అయ్యి వచ్చిందంటే రీజన్ శ్రీప్రభనే నేను చెప్తా. కిమ్స్ హాస్పిటల్ చేసిన డాక్టర్స్ ని పిలిపించి ఉస్మానియాలో మాట్లాడిపించి తెలిసిన వాళ్ళు ట్రీట్మెంట్ చేయించాం అనమాట. మా డాడీకి ఎన్ని వచ్చిందంటే లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఒక లంగ్స్ లో మొత్తం వాటరే ఫిల్ అయ్యింది. లైక్ ఈసీజీ అంటే మీకు అర్థమై ఉంటుంది నార్మల్ గా మెడికల్ స్టూడెంట్స్ కి. సో చాలా అంటే చాలా మనిషికి ఉండేవి ఒక 2 lungs లోకి అయితే ఒక లెఫ్ట్ దానిలో సగం హార్ట్ స్పేస్ తీసుకుంటుంది. రైట్ లంగ్ లో అయితే అసలు మా డాడీకి హార్ట్ అసలు కనిపించలేదు, మొత్తం వాటరే ఫిల్ అయినాయి. ప్లస్ అందులో ఇంకొకటి మా డాడీకి పర్సనల్గా వేరే ప్రాబ్లం ఉంది. తర్వాతకి అందులోనే కోవిడ్ వచ్చింది. ఇన్ని సిచ్యువేషన్ బయటకి రావడానికి ఒక నార్మల్గా ఒక రోజుకో చెప్తారు. ఈ అమ్మాయి ప్రతి నాకు రోజుకి ఫోన్ చేసి ఏడుస్తుంది, రోజుకో ప్రాబ్లం. అసలు ఏం శ్రీప్రభ ఒకసారి అయితే నేను చనిపోతాను అని కూడా అని చెప్పి నాకు ఫోన్ చేసి ఫస్ట్ డే అన్నది. తర్వాత మళ్ళీ మా డాడీ కోవిడ్ సిచ్యువేషన్ లో అయితే
వెళ్ళిపోయినారు. నా ఫ్యామిలీ వరకు ఉంటుంది అనుకో, ఎంతవరకు చూసుకోవాలి అని చెప్పేసి అనేవాళ్ళు కూడా ఉంటారు. ఆ సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేసిన. కోవిడ్ టైంలో నేను మా డాడీతో ఒక్కటే నేను ఉన్నా రూమ్లో. ఫోన్ చేసి ఏడుస్తున్నా మా డాడీకి. మధ్యలో మళ్ళీ కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది, ఏం చేయాలి, మా డాడీకి ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి ఆల్మోస్ట్ నేను డన్ అప్పుడు మా డాడీ డన్ అని చెప్పేసి అనుకుని ఫుల్ ఏడ్చిన. బతుకంతా కన్నీరైతే బాధేముంది, కన్నీరే. ఇప్పట్లో రేపట్లో ఒక జనాలను చూస్తే చచ్చిపోయినప్పుడు ఎవరు పాడబట్టుకోవడానికి రారు, ముట్టుకోవడానికి కూడా ఆలోచిస్తారు. అట్లా నేను ఆ సిచ్యువేషన్లో నేను నా ఫ్యామిలీ గురించి కూడా థింక్ చేయలేదు. నిజంగానే కోవిడ్ వచ్చింది కదా అని చెప్పేసి దూరం పెట్టిర్రు. అండ్ పక్కన కోవిడ్ వచ్చినప్పుడు కూడా రిలేటివ్స్ ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు ఇంటికి వెళ్ళిపోయినప్పుడు కూడా అమ్మాయి ఉండి తన దగ్గర ఉంది చూసుకుంది. ఆ టైంలో నేను కూడా ఇక్కడ అవైలబుల్గా లేకుంటే నేను ముంబైలో ఉన్నా. ఒక 4-5 డేస్ నుంచి కూడా డాడీ కూడా మొన్ననే వచ్చిండు హాస్పిటల్ నుండి. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఈ విషయం నేను షేర్ చేసుకో అవసరం లేదు. ఎందుకు చేసుకుంటున్నా అంటే చాలామంది అంటారు కానీ ఎందుకన్నా అన్ని ఛానల్స్ కనిపించట్లేదు లైక్ మెయిన్ ఏంటి ఏంటంటే హాస్పిటల్స్ లైక్ మీరు కూడా చాలా గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుంటారు గాయస్. మనల్ని ఎవ్వరు అసలు ట్రీట్ చేయరు, లైక్ డాగ్స్ లాగా కూడా ట్రీట్ చేయరు. తిను ఒక్కటే వాళ్ళ డాడీ వీల్ చైర్ తోసుకుంటూ పక్కన గ్యాస్ సిలిండర్ పెట్టుకుని ఒక రోజు మనవన్న వచ్చిండు, సిచ్యువేషన్ అంతా చూసిండు. నైట్ ఇక్కడే ఉంటావారా, ఇక్కడే పడుకుంటావారా అని ఆ సిచ్యువేషన్స్ని నేను 11 days 12 days ఫేస్ చేసిన అంటే మీరు అర్థం చేసుకోండి. సరే కాసుకొచ్చి కార్లో పడుకుంటాం అని కూడా ఒకసారి అడిగినా, లేదు మా డాడీ పక్కన ఉంటాం, మా డాడీ పక్కన పడుకుంటా అన్నది. అండ్ లోపలికి మమ్మల్ని కూడా ఎవరిని అలౌ చేయలేదు, ఈ అమ్మాయి ఒక్క అలౌ చేసారు. లైక్ శ్రేణ కూడా నేను చాలా చెప్పలేదు. లైక్ 5th floor నుంచి మనం గ్రౌండ్ ఫ్లోర్లో కానీ 2nd floors లో కానీ ఈసీజీలు కానీ లేదంటే ఎక్స్రేస్ లేదంటే డాక్టర్స్ ఉంటే వీల్ చైర్ తోసుకొని పోయి ఎక్స్రే తీపించుకొని డాక్టర్కి తీపిచ్చి మళ్ళీ తీసుకొని వచ్చి పండబెట్టి లైక్ ఇవన్నీ నా ముందరే నేను నైట్ తనని దింపేదానికి పోతే అప్పుడు తన అంత ఫేస్ చేసింది. అంత ఫేస్ చేసి కూడా వాళ్ళ డాడీ కోసం తను అంత స్ట్రగుల్ పడింది. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే మన ఇంట్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. నాకు మమ్మీ డాడీ ఉంది, మీకు మమ్మీ డాడీ ఉంటారు, చూసే ప్రతి ఒక్కరి పేరెంట్స్ ఉంటారు. అందులో చాలామంది సింగిల్ పేరెంట్స్ ఉంటారు. సింగిల్ పేరెంట్స్ కూడా ఎలా అమ్మనో నాన్నో లేడు కనీసం ఎవరైనా ఒక్కరు ఉన్నారు, వాళ్ళైనా సరే మంచిగా ఉంటే చాలు. ఏం పని చేసినా పని చేయకపోయినా వాళ్ళు తాగుపోయినా సరే కళ్ళ ముంగట మనిషి ఉంటే చాలు అని చాలా మందికి ఉంటుంది. కానీ అలాంటి నయనతారకి తన ఇల్లు వదిలేసి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతున్నావు? 3 years అవుతున్నా కూడా ఎవ్రీడే ఇది మొత్తుకుంటుంది, మా డాడీ తాగుతాడు, మా డాడీకి వెళ్తే సరిగ్గా బాగుంటుంది అని చెప్పి అరుస్తూనే ఉంటుంది. కానీ అదే డాడీకి ఎమర్జెన్సీ వచ్చిన టైంలో అసలు వదులుకోలేకపోయింది. ఆల్మోస్ట్ మా డాడీ మ్యాటర్కి మా మమ్మీ మ్యాటర్కి వస్తే నేను మా డాడీ చాలా సఫర్ అయినా. కోపం ఉండాలి ఖచ్చితంగా. నెక్స్ట్ జన్మంట్ వస్తే నాకు ఒక ఆడపిల్ల పడితే అది నాకు మా మమ్మీ ఉండాలి ఖచ్చితంగా. ఇంకా మా డాడీని అయితే పక్కా అసలు మిస్ చేసుకోను ఎంత సిచ్యువేషన్ వచ్చినా కూడా. అప్పటికప్పుడు ఏదైనా ఒక కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఒక కిడ్నీ డొనేట్ చేసి ఒక గిన్నిస్ రికార్డులో రికార్డ్ అట్లా సోషల్ మీడియా పరంగా అట్లా వస్తుందేమో. కానీ ఆ సిచ్యువేషన్ నేను దానికైనా రెడీ మా డాడీ కోసం. వాళ్ళ డాడీ కోసం తను ఏం చేయడానికి రెడీ, వాళ్ళ డాడీ కోసం తన కిడ్నీ కూడా రెడీ అయినా అని చెప్పి చెప్తుంది. సో ఇలాంటి కూతురు ఉండాలి. అండ్ నిజంగా చెప్తున్నా, చాలామంది చాలా జరుగుతుంది. చాలామంది నాకు మీరు అనుకుంటారేమో శ్రీ అన్న మాట ఇస్తుండ్రు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ అయితే చూసుకుంటాడని చెప్పేసి. చూసుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్ మెసేజ్ కూడా. కాకపోతే ఏంటంటే అర్జెంట్గా రిక్వైర్ నీడ్ ఉంది, కంపల్సరీ శ్రీప్రభ కావాలి అని ఉంటే అవి మాత్రమే నేను స్టెప్ తీసుకొని అవర్స్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దిక్కు నేనే, ఇంకా నేను కాకపోతే ఇంకో ఓవర్ లేరు అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ శ్రీప్రభతో ఉండు. సో మరీ చిల్లర నాకు చాలా కోపం వచ్చింది. నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే ఉంది, గిఫ్ట్ ఇవ్వాలి. బైక్ కొనుక్కునే పైసలు లేవు. 19 rupees బైక్ ఈఎంఐకి పైసలు అడుగు ఇస్తా. 19 rupees రీఛార్జ్ చేయి, డేటా రీఛార్జ్ బ్రో. కామన్ సెన్స్ లేదా? సో నేను తప్ప అనట్లేదు. కాకపోతే ఏంటంటే హెవీ అడిగితే బెటర్. మీరు చూస్తున్నారు చాలా చిన్నపిల్లలకి మనం హెల్ప్ చేసినాం, చాలా మందికి హాస్టల్ జాయిన్ చేపిస్తున్నాం. చూసింటారు యాక్చువల్లీ ఎస్ఆర్ ఫ్యాషన్స్ వచ్చిన ప్రతి ఒక్కరిని అన్న
అరే వాళ్ళకి ఎంత నీడ్ ఉందో కనుక్కోరా అంటే ప్రతిదీ వాళ్ళ వెనకాల బ్యాకప్ చేసి కనుక్కుంటే వాళ్ళ స్ట్రగుల్ ఉందని అన్న చెప్తే విత్ ఇన్ డేస్ కూడా కాదు, విత్ ఇన్ ఫ్యూ అవర్స్ లో ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి వాళ్ళకి మళ్ళీ బ్యాకప్ ఇస్తున్నారు. లైక్ మళ్ళీ మనీ కావాలంటే అంత రిక్వైర్మెంట్ ఉంటే కంపల్సరీ వచ్చి ఇస్తా, బట్ ఏ రిక్వైర్మెంట్ లేకుండా నాకు అదేంది ఇదేంది ఎందుకు ఇస్తాడు? ఎవరో ఒక నాకు ఇన్స్టాగ్రామ్ మళ్ళీ కమెంట్ కూడా చేసి మెన్షన్ కూడా చేసినాను, బ్రో నేను ఎస్ఆర్ ఫైన్స్కి వచ్చిన శ్రీనిధిని చూసిన వాళ్ళతో మాట్లాడినా కానీ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు అంటే ఆ పర్సనల్ ప్రాబ్లం చెప్తా. ఆయనకి గవర్నమెంట్ నుంచి 2 BHK ఫ్లాట్ రాలేదంట. నాకు 2 BHK ఫ్లాట్ రాలేదు, హాస్టల్ ఫీజు కట్టండి, నేను హాస్టల్లో ఉంటా, మళ్ళీ నా ఫ్యామిలీని తెచ్చుకుంటా, వాళ్ళని కూడా చూసుకోండి. ఒక మొగాడి బ్రో మినిమం కామెంట్ తెలుస్తూ అడగాలి బ్రో, మళ్ళీ మా కామెంట్ పెడుతున్నావు. నేను నీకు ఆ రోజు మంచిగా ఎంత నిదానంగా ఎంత మంచిగా చెప్పాను నీకు తెలుసు, మళ్ళీ చాలా తప్పు. ప్లస్ ఇంకోటి ఏమంటే ఒకసారి వీడియో పెడతారు కదా అంటే హెల్ప్ చేసామని, వాళ్ళ వెనకాల ఎంత బ్యాకప్ ఇస్తున్నామంటే లైక్ నా ఫోన్ కానీ అన్న ఫోన్ కానీ చూస్తే వాళ్ళు వెంటనే వాళ్ళు మెసేజ్ చెప్పినా అంతా బాగుంది అమ్మ పాప ఎలా ఉంది ఏమీ వరుసగా బ్యాకప్ తీసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఇంకా మనం తప్ప ఎవరు లేరు కాబట్టి మేమే హెల్ప్ చేయాలి. లైక్ అన్న అనుకునేది మాకు చెల్లి ఇంకా అంతే ఫిక్స్. లైక్ మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టి మమ్మల్ని ఏదో హెల్ప్ చేయడం లేదంటే అది చాలా తక్కువ. అందరూ అంటే సీరియస్లీ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు నాకు, మన ఆగమ్మ టీం కానీ. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అందరికి. నిజంగా ఒకటి ఏం చేసినా వీడియోస్ కోసమే అని అనుకుంటున్నారు కదా, వీడియోస్ కోసమే చేసుకోవాలనుకుంటే మాకే అంటే శ్రీప్రభ కానీ ఎవరికైనా డబ్బులేం ఎక్కువ కాలేదు. అవే డబ్బులతో మనం సెల్ఫిష్గా ఆలోచించి ఇంకేమైనా తీసుకోవచ్చు. అవి మేము వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేస్తున్నామంటే మనల్ని చూసి ఇంకొకరు ఇన్స్పైర్ చేయాలి చేస్తున్నారు కూడా. వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది వేరే స్టేట్స్లో అమౌంట్ పంచడం కానీ ఫుడ్ డొనేషన్ కూడా చేసుకున్నా నాకు పంపించారు కూడా. అంటే ఫస్ట్ ఫుడ్ డొనేషన్ చేసింది మా టీం ఫిక్స్ అయిపోండి. ఫుడ్ డొనేషన్ చేసిందంటే ప్రతి వారం బర్త్డేకి. లైక్ ఇప్పుడు అది ఎట్లయిపోయిందంటే మా పేరే కాదు, లైక్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్లో కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి బర్త్డేకి లేదంటే వాళ్ళకి 1 million 500K వచ్చినప్పుడు ఫుడ్ పంచుతున్నారు. సో మాకు అది మేము చెప్పామని కాదు, మా వల్ల ఒక 10 మందికి ఫుడ్ పోతుంది, మేము చెప్పడం వల్ల 10 మందికి పెడుతున్నారని మాకు సంతోషం కాదు. అంతే, దాని మించి మాకు ఇంకేం లేదు. సో దాని గురించి ఇంకేం లేదు. ఇంకా అవన్నీ పక్కకు పెడితే సో నైని గురించి మాట్లాడాలి. ఆ అమ్మాయి వీడియోస్ ఎందుకు చేయట్లేదు, లేకపోతే ఇలాంటి కంటెంట్స్ ఎందుకు చేస్తుంది, పాత వీడియోస్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి, ఎందుకు ఇలాంటి కంటెంట్ చేస్తుంటే సో తను ఇండిపెండెంట్గా తను ఒక్క ఆమె నించుందాం అనుకుంటుంది. సో దానికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసాలని కోరుకుంటున్నా. అండ్ చాలామంది కూడా నాకు పర్సనల్ మెసేజ్ చేస్తున్నారు నైని గురించి, ఎందుకు నైని నీతోనే వీడియోస్ చేస్తుందని. అంతకుమించి ఈ అమ్మాయి డాడీ ప్రాబ్లం ఇప్పటి నుంచి కాదు, ఒక 6 months నుంచి 7 months డాడీ ప్రాబ్లం ఉంది. అమ్మాయి అక్కడ ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. ఇక మళ్ళీ ఇప్పుడు టైం 11:48 అవుతుంది. ఈ టైంలో షూట్ చేస్తున్నాం అంటే తన డే అంతా వాళ్ళ డాడీని దగ్గర తినిపించి ప్రతిదీ దగ్గర చూసుకున్న తర్వాత డాడీ పడుకున్న తర్వాత టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఈ టైంకి వచ్చి షూట్ చేస్తుందంటే అర్థం చేసుకోవాలి మీరు. సో ఒక అమ్మాయి ఇంత కష్టపడుతుందంటే చిన్న విషయం కాదు. లైక్ ఒకటే ఇప్పుడు మేమైతే వదులుతాం నార్మల్గా మేము లేమంటే ఇప్పుడు అన్న ముంబై వెళ్ళాను, నేను ఎక్కడికైనా వెళ్ళాను, ఇంటికి వెళ్ళాను, అప్పుడు తను ఎలా వెళ్తుంది. సో తనకి మీరు సో నైని నువ్వు చెప్పు, ఇంకా మీ ఫ్యామిలీ నుంచి మీ డాడీ గురించి చెప్పాలనుకుంటున్నావు. మా డాడీ ఖచ్చితంగా లాస్ట్ టైం మేము మా డాడీ గురించి వీడియో తీసినాం కదా, మా డాడీకి హాస్పిటల్లో ఉండి నేను వీడియో చూపించిన అనమాట. మా డాడీ మస్తు ఏడ్చిండు, నీకు అప్పుడే టెక్స్ట్ చేసిన, ఏడ్చిండు. ఇంకా ఫ్యామిలీ గురించి చెప్తే నాకు ఫ్యామిలీ సపోర్ట్ అంత అవసరం లేదు. అంటే ప్రెజెంట్ నాకు ఒక ఫ్యామిలీ ఉంది కాబట్టి అవసరం లేదు, ఉన్నా లేకున్నా ఒకటే అని చెప్పేసి ఈవెన్ నేను ఎంత ఫేస్ చేసి ఉంటే ఈ మాట నేను చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి. ఒక పర్సన్ మంచిగా ఉన్నప్పుడు పలకరియడం వేరు, ఒక పర్సన్ బాగాలేరు అని అంటే రావడం వేరు. అదొక రీజన్స్ ఇదొక రీజన్స్ చెప్పుకొని వెళ్ళిపోవడం అట్లా మస్తు జరిగినాయి. ఫుడ్ లేక అది లేక నేను చూసుకున్నా ఉన్నారేమో, అక్కడ నుండి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఉన్నారు. మా డాడీ ఎప్పుడైతే అక్కడ హాస్పిటల్లో జాయిన్ అప్పటి వరకు అడుగుతారు, ఫోన్లో అడగడం వేరు, చూసుకోవడం కదా వేరు శ్రీ. అయితే అడిగినారు, నేను ప్రతిసారి మంచిగా ఉన్నా అని చెప్పేసి చెప్తున్నాను. మా డాడీకి ఏదో అవుతుందని నాకు తెలుస్తుంది, ముందట నేను చూస్తున్నా. అట్లున్నప్పుడు ఒక లెక్క మాట్లాడారు. తర్వాత మా డాడీ మంచిగా అయినాక ఓకే దెన్ నాకేం అవసరం ఇప్పుడు చూసుకోవడం, మంచిగా మీ డాడీ మీతోనే పెట్టుకోండి.
నో ప్రాబ్లం. నేను కూడా అదే చెప్పిన, ఎవరు చూసుకోవాల్సిన అవసరం లేదు. మీ డాడీని హైదరాబాద్ తీసుకొచ్చేస్తే కంప్లీట్గా మీ డాడీకి సపరేట్ ఫ్లాట్ పెట్టి ఆ ఫ్లాట్లో మీ డాడీని ఉంచుకో, మీ డాడీని దగ్గర ఉండి చూసుకో అని చెప్పిన. మళ్ళీ ఎందుకంటే ఊర్లోకి వెళ్తే మళ్ళీ పెద్దవాళ్ళు కదా పాపం, వాళ్ళకి తాగాలనిపిస్తుంది, బయట తిరగాలనిపిస్తుంది, టైంకి ట్యాబ్లెట్లు వేసుకోరు, సో వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది. సో దీని గురించి మాత్రమే చెప్పినమాట. అండ్ ప్రతి ఒక్కరికి మళ్ళీ ఇంకోటి చెప్తుంది ఏంటంటే, మను కావచ్చు, నైని కావచ్చు, మను కూడా చాలా డేస్ అవుతుంది వీడియోస్ ముందు రాక. సో ఒకరికి ఒక ప్రాబ్లమ్స్ ఇక్కడ అలవాటు అయిపోయింది అది మాకు కూడా. ఇప్పుడు మనోడు వచ్చి ఇక్కడ ప్రాబ్లమ్ చెప్పేవాళ్ళకి నాకు తెలియదు, నైన్ వచ్చి ఇక్కడ ప్రాబ్లమ్ నాకు చెప్పేవాళ్ళకి తెలియదు. సో మా మైండ్లో ఎన్ని ప్రెషర్స్ ఉంటాయో అది కూడా అర్థం తీసుకుంటాను. మీకు కూడా ఇద్దరికి చెప్తున్నా, ఒక్కరి నా వల్ల మీకేం హెల్ప్ అయిపోయి ఉంటే ఐఎమ్ సారీ మీ ఇద్దరికి కూడా. వీడియోస్ వస్తూనే ఉంటాయి. మనం ఈ రోజు నుంచి నువ్వు కూడా ఓన్లీ ఎస్ఎఫ్ఐస్ ఒకటి కాదు, యూట్యూబ్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. మళ్ళీ మిస్టర్ మనం బ్యాక్ అయిపోవాలి, ఓకేనా? మధ్యలో మనం అయిపోవాలి. అన్నవి బయట బాగానే సాగుతున్నాయిలే కానీ. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీప్రభ.